బైబిల్లో ఉన్న మంచి మాటలు ఏంటంటే చాలా అర్థం గల మాటలు ఉన్నాయి. దేవుడిని నమ్మడం గురించి కొన్ని, మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను నమ్ముట మేలు అని ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే మనుషుల్ని మనం నమ్ముతాం, ఎవడైనా ఇస్తామంతడు. ఒక పెళ్ళికి కానీ దేనికైనా అప్పు కావాలంటే, లేకపోతే నా తండ్రి చూస్తాడు నాకు అని, నా కొడుకు చూస్తాడని, కూతురు చూస్తుందని, ఇలాగా మనుషుల్ని నమ్ముతారు చాలామంది. పెద్ద కొడుకుని చూస్తారు, ఆడు మంచోడు, చిన్నోడిని చూస్తారు, ఈడు మంచోడు, లాస్ట్కి ఇలాగా. అయితే దేవుడు బైబిల్లో ఏం చెప్తుంటే మనుషులు నమ్మటి కంటే, రాజులు కూడా నమ్మటి కంటే యెహోవాను నమ్ముట మేలు అని. అంటే మనుషులు నమ్ముతాం, చిన్నోడు చూస్తాడు, పెద్దోడు చూస్తాడు, డబ్బులంతా ఖర్చు పెట్టేసి, నా జీవితంలో ఎవరైనా చూస్తారని వాళ్ళకి ఉద్యోగానికి వాటికి అన్ని చాలామంది ఖర్చు పెట్టేస్తారు అంటారు. ఆడు ఎక్కడికి వెళ్ళి ఆడే లవ్ గురించి దేని గురించి ఫెయిల్యూర్ అవ్వచ్చు, అది పోవచ్చు. అప్పుడు ఈ పరిస్థితి మొత్తం ఊరిసి పెట్టేస్తారు అక్కడ మీద అనుకొని. మనుషులు నమ్మడానికి లేదు. మన మనసు మనకే గ్యారెంటీలే. సరైన కష్టం వచ్చేటప్పుడు, అప్పుడు కానీ ఏదో కొన్ని బాధలు ఇరికిపోయినప్పుడు మనం ఉంటామా లేదు తెలియదు. అప్పటికప్పుడే ఇబ్బంది పడిపోతాం, అప్పటికప్పుడే సినిమాలు అనుకుంటాం, అప్పటికప్పుడే పోతాం. మన నమ్మిన వాళ్ళు ఏమవుతారు? అందుకే ఏమన్నారంటే మనుషులు నమ్మటికంటే, ఇది రాజులు నమ్మటికంటే, రాజులు నమ్ముతాం. రాజకీయ నాయకుడు ఉంటాడు, మావుడు పెదనాన్న తాలూకుడు ఎమ్మెల్యే, ఆడు మనకి ఏదైనా జాబ్ ఇస్తాడు, ఎమ్మెల్యే ఎంపీ అని రాజకీయ నాయకులు ఎవరైనా నమ్ముతాం. రాజు మంచోడు, మనకు మాన్యాలు ఇస్తారు అని ఆ రోజుల్లో కూడా అనుకుంటారు. ఏమీ లేకపోయినా వెళ్ళి అయ్యా మీరు ఏది ఇస్తామని ఇవ్వండి అనేసరికి అయ్యో అప్పుడు ఇస్తామనుకోనే, కానీ ఇప్పుడు మా మనసు మారిపోయింది, అంత ఆస్తులు లేవు, మేము కొంతమందికి ఇచ్చేసాం, మీకు మాత్రం కాదు, ఈ జీవితంలో మీ తరంలో రాదు, వచ్చే తరంలో వస్తుందని అతను వాడు. అప్పుడు వీడు తగ్గిపోతే. అలాగే దేవుడిని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. అదే నిత్య జీవం. దేవుడిని నమ్ముతాను కానీ నమ్మినట్టు నటిస్తాను. నా కొడుకు చూడలేదు, నా కూతురు చూడలేదు, వాళ్ళు చూడలేదు అంటే వీళ్ళు కరెక్ట్గా, తల్లిదండ్రులు కూడా పిల్లలు కరెక్ట్ చూసినట్టు. తల్లిదండ్రులు కూడాను భర్త భార్య అన్నప్పుడు భార్యకు నచ్చిన ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భర్తకి అప్పుడప్పుడు గొడవ వచ్చి ఈడు ఆలోచన ఈడిపోతాడు. అసలు ఇంటి నుంచే తగిలిసిన ఓల్డ్ మంది ఉన్నారు. చెత్త పనులు చేత చూడలేక తట్టుకోలేకపోయిన వాళ్ళు కొంతమంది. సరే పిల్లల్ని చూస్తారనేసి పిల్లలకి కొంతమంది ఒక 50-60 సంవత్సరాలు పోయాక భర్త దగ్గరికి వెళ్ళారు. పిల్లలు ఎవరైతే అటువైపు వెళ్ళిపోతారు, ఆ పిల్ల చూస్తుంది, ఈడేందుకు అనవసరం అని ఎవరైతే గట్టిగా జాబు ఏదో ఉందో వాళ్ళు చూస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే 2 ఆవులు పెంచారు అనుకోండి, పాలు ఇచ్చిన ఆవు ఉందనుకోండి, ఆ పాలు ఇచ్చిన ఆవుకే గడ్డేస్తారు. పాలు ఎంతమంది తాగాం, ఒక ఆవు ఉంది నీరసం అయిపోయింది పాపము అని కనికరించి ఎవడు వేయడు. ఏదైతే బలంగా ఉందో పాలు ఇస్తుంది కాబట్టి గడ్డేస్తాడు. అదే పాలు అది ఇవ్వకపోతే గడ్డేయడు. తర్వాత ఏమైనా వస్తుందని కసేవాడికి కూడాను దాన్ని నమ్మేస్తారు, నీరసంగా ఉన్న ఆవుని గేదెని కానీ పాలు ఇవ్వలేదు కాబట్టి. అలాగే మనుషులు కూడాను కొంతమంది, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకు 70 అంత ఉంటాయి, ఆ కూతురు ఇన్సూరెన్స్ చేస్తుంది. డాడీ ఎప్పటికప్పుడు బైక్ మీద అటు ఇటు తిరుగుతుంటావు, ఇన్సూరెన్స్ పాలసీ వాడు తీసుకున్నా అన్న, ఎంత కొంత కట్టి నెలకి ఆ ఇన్సూరెన్స్ కట్టుకో అంటుంది. అదేంటి అమ్మ ఇన్సూరెన్స్ నాకు ఎందుకంటే 70 అయ్యింది, కళ్ళు తిరిగి పడిపోతాను, అన్నీ అవుతాను. ఒకవేళ నువ్వు లారీ కిందకు పోయినా లారీ నీ మీదకి పోయినా ఎంత కొంత పిల్లలకి సాయం చేసినట్టు కదా అన్నది. చూడు శివ నాకు ఇలాగ అంటుంది ఆమె, నాకు అన్నాడు ఆయన, తెలిసిన ఆయన. అంతే. అంటే నీరసమైన ఆవు ఉందనుకోండి, గేదె కానీ ఏవైనా దాన్ని కసే వాళ్ళకి అమ్మేస్తారు. ఎంత కొంత వస్తుంది కదా బయటకు పడి కొన్నా. అలాగే కొంత ఏజ్ అయిపోయిన తర్వాత అలా పడితే అతనికి 70 ఉంటాయి పాపం, అతనికి కాలు బాగోలేదు అని చెప్పాడు పాపము. చెప్తే మీరు ఆయనకి సొంత ఇల్లు ఉన్నాయి, ఎవరికి ఇవ్వలేదు, అయితే నీకు 50,000 ఇవ్వండి బాగు చేయించుకుంటారు కాలు గురించి. నీకు అంత ఏజ్ అయ్యింది కదా ఇంకెందుకులే అనేసారు. అయిపోయాయి. అప్పుడేమిటి ఈయన అక్కడెక్కడ డబ్బులు తెచ్చుకొని అడ్జస్ట్ చేసుకుంటాడు. ఆయన పేరుని ఇల్లు ఉంది కదా, ఏదో సరే 3 ఆడపిల్లలు, అందరూ 4-5 ఆడపిల్లలు ఉన్నారు. సరే ఇలాగ ఎందుకంటే చాలా దగ్గరలో మనం చూస్తాం, మనిషికి 2 రిటైర్మెంట్లు ఉంటున్నాయి. అదేంటి అనుకుంటారు, ఒకటి కాదు, ఎప్పుడు ఉన్నది ఒక రిటైర్మెంటే, కానీ నేను చెప్పింది 2 రిటైర్మెంట్లు. అదేంటి అనుకోవచ్చు.
సంపాదన ఒక జాబ్ ఉద్యోగంగా ఏది చేసేటప్పుడు స్టీల్ ప్లాంట్లు దేంట్లో డబ్బు అంతా వాళ్ళు ఇస్తారు, అన్నీ చేస్తారు, నెలలకి డబ్బులు వస్తాయి కాబట్టి ఇంటికి రాగానే మా డాడీ అంటారు. అలా ఇచ్చిన అన్నాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారు, వస్తాను తింటారు, మా డాడీ అని చెప్తారు. ఒకరోజు పొరపాటుని కొన్నిసార్లు ఆయన రిటైర్మెంట్ అయిపోయి ఆ డబ్బులు కొంతమందికి పంచేసి ఉన్న డబ్బులు ఇంటి మీద కొంతమంది ఇటు వేస్ట్ చేసిన తర్వాత ఆ డబ్బులు నా పిల్లలే కదా, వాళ్ళే కదా చూసుకుంటారు, నాకు ఎందుకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. కొంతమంది అప్పచెప్పేసిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు 20 దాటిన తర్వాత పిల్లలకి. చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొక మనిషి వస్తాడు, ఆడవాళ్ళకి అయితే అల్లుడు వస్తాడు, భర్త వేరే వాడు, కొడుక్కైతే కూతురు వస్తుంది. ఈలాలు గొడవలే మేము వేరే ఇంట్లో మీరు వేరే ఇంట్లో ఉంటామని ఆ రెండింటిలో గొడవలు అవుతుంటాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు, ముసలి కాదు, మేము ఎక్కడున్నా పర్లేదని ఆ బాత్రూంలో ఏదో చివరిని వెళ్ళిపోతారు. మీరు అది వీళ్ళకి ఇది పెన్షన్ ఎంత కొంతమంది పెన్షన్ తీసుకునేవారు కదా ఆ రోజుల్లో, డబ్బు ఇచ్చేమన్నాడు గవర్నమెంట్, డబ్బు ఇచ్చేదానికి ఆ డబ్బును అందరికి పంచిచ్చేవాడు గొప్పకి. అంతకుముందు రోజుల్లో పెన్షన్ ఇచ్చేవారు, అది పెన్షన్ మంచిది, ఎందుకంటే అందరూ ఎండలో కొట్టేసినా ఆ ఉద్యోగం ఎంత కొంత డబ్బు వస్తుంది కనుక వాళ్ళు బ్రతుకుతారు. కొన్ని రోజుల తర్వాత పెన్షన్ డబ్బులు ఇవ్వకున్నాను, అదే నెలలకి పెన్షన్ ఇవ్వకున్నా డబ్బే ఇచ్చిస్తారు 2 లక్షలు రిటైర్మెంట్ అయింది కొన్ని జాబులకి, డాక్యాట్ కొన్ని ఉన్నాయి. అది ఈ డబ్బు అంతా ఈ పిల్లలకి అందరికి పనిచేస్తాడు. రేపు పొద్దున వాళ్ళదే బాధ్యత, ఇక నేను బాధ్యత తీశాను అని నమ్ముతాడు. ఈ డబ్బు ఉండదు కదా, అయిపోద్ది. తర్వాత వీళ్ళు జాబులకు వాళ్ళ పిల్లలు పెట్టుకుంటారు. తర్వాత ఈ ఆవు పాలు ఇవ్వని ఆవు టైప్లో దీన్ని ఈ జబ్బులు అన్నీ డబ్బులు లేనప్పుడు జబ్బులు ఎక్కువ వస్తాయి. బీపీ, షుగరు, పెద్ద 50 దాటిన తర్వాత ఉంది సర్కస్ కంపెనీ, అప్పుడు సర్కస్ మెయిన్ సర్కస్. బీపీ, దగ్గు, షుగరు, మెడికల్ అన్నీ కావాలి. అప్పుడు జాబ్ లేదు కాబట్టి ఏవి రావు, అన్నీ కొనుక్కోవాలి, అన్నీ అప్పులు చేసుకోవాలి, కొనుక్కోవాలి. ఇంటి మీద తీసుకుందామంటే పిల్లలు వాళ్ళు ఊరుకోరు. ఈ విధంగా కొంతమంది ఆ మందులు వాడక, ఇంట్లో ఉన్న ఎవడు ఆ భోజనం పెట్టక అనాథాశ్రమునికి అక్కడక్కడ తడుగుని పోయిన బోళ్ళు మంది. పెళ్ళి అయిపోతే పెళ్ళికి చేస్తారు, పెద్ద పెద్ద అప్పులు చేసి జే అని చేస్తారు చాలా మంది. అయిపోయిన తర్వాత అప్పులు అయిపోయిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత ఈ అప్పులు బాధలు పడవడానికి ఇంట్లో గొడవలు అయితే ఇంట్లో నుంచి బయటికి తగిలేస్తారు, వెళ్ళిపోతుంది. అది 2వ రిటైర్మెంట్. ఇంట్లో నుంచి బయటికి పాలు ఇచ్చావుకి గడ్డి ఎక్కి వేస్తారు జాబ్ చేస్తున్నప్పుడు. డబ్బులు మనిషికి విలువే, రాగానే డాడీ అంటారు. నాన్న కూడా ఇంగ్లీష్లో కూడా డాడీ అంటారు. ఏం తిన్నావు డాడీ, మా డాడీ మంచివాడు అంటారు. అంటే అక్కడ దానికి రావడం వస్తుంది, ఆయనకి కాబట్టి జీవితం ఉంది కాబట్టి, ఉద్యమం ఉంది కాబట్టి విలువ. అదే ఉద్యమం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయిన డబ్బంతా అయిపోయిన తర్వాత ఆ మనిషి ఆ ఇంట్లో కుర్చీ మీద కూర్చుని వ్యక్తి ఈయన మీ డాడీ అంటే ఏదేలేండి జాబ్ చేశారట, చేసి ఉంటారులేండి, ఏం డబ్బే ఉందండి అలాగే అని ఎవరు కూడా ఆనందంగా చెప్పరు. కారణం ఏంటంటే అంతసేపుగా మమ్మల్ని చూస్తారు. డాడీ వచ్చారమ్మా అని చుట్టాల బంధువు పాతాలు వస్తే అడుగుతుంటారు డాడీ ఏరని. ఎక్కడో ఉన్నారులేండి, ఏమో ఉన్నారులేండి, ఏమో అక్కడ ఎక్కడో ఉంటారు అని ఇలా అనేస్తూ ఉంటారు. కారణం వీళ్ళే. ఆ డబ్బు అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఆ కూర్చొని ఇంట్లో కూర్చున్న ఏదో వీళ్ళకి ఏదో ఫంక్షన్లు ఏమైనా డాడీ ఉన్నారు ఇంట్లో కూర్చొని, ఏం డాడీ నాన్నగారు ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఉంటారు కదా, ఆయన గురించి ఎందుకులేండి, పెద్ద అయిపోయారు కదా, మతి మరుపు ఉంది మాట్లాడి అనేస్తారు. అది అంతకుముందు ఉద్యోగం చేసినప్పుడు అయితే ఆడు ముసలి అయిపోయిన కళ్ళు కనబడే ఇక్కడ ఉన్నప్పుడు డాడీ చాలా మంచి మా డాడీ పరిచయం చేస్తారు. ఆ మనిషికి డబ్బు వస్తున్నప్పుడు విలువ. ఒక తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ అది కళ్ళు వస్తున్నంత వరకే దానికి నీళ్ళు వేస్తారు, అన్నీ వేస్తారు చుట్టూ అని. ఒక పంట పండుతున్నప్పుడు పొలానికి విలువ, పండడానికి ఉండదు. అలాగే పాలు ఇచ్చే ఆవుకే విలువ, పాలు ఇవ్వకపోతే ఉండదు. కాబట్టి మనిషి డబ్బు సంపాదన వస్తుంటేనే దానికి విలువ. అందుకే బైబిల్లో కొన్నది యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు, అట్టువాడు ఏటి పక్కన నాటపడిన చెట్టు వలె ఉండు. అంటే ఏటి పక్కన నీరు వెళ్తుంటుంది, మీద చెట్టు చిగురు వస్తూనే ఉంటుంది, నీరు ఏరు పక్కన ఉన్నది కాబట్టి. అలాగే డబ్బు బ్యాంకులో ఎక్కడో ఈ చేతిలో ఉంటే ముసలోడు కూడా ఆనందంగా ఉంటాడు. కానీ 2వ రిటైర్మెంట్ ఏంటంటే ఈ గొడవల వల్ల వీళ్ళంతా వీళ్ళే బయటకు పోతారు. అది 2వ రిటైర్మెంట్. వీళ్ళ బతుకులకి వీళ్ళు గొడవలు అవుతున్నప్పుడు ఈ బాధ భరించలేక వీళ్ళు బయటకు పోతారు. లేదు వీళ్ళు ఉన్నా వీళ్ళకేం సరిగ్గా పెట్టరు, వాళ్ళే చూసుకుంటారు. నేను ఏదో మందులకి గిందులకి సరిగ్గా ఇవ్వలేదు, చేతి డబ్బులు ఎవరంటే ఎవరివ్వరు. మరి పిల్లల్ని అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకొని వాళ్ళు చనిపోయినాయి. అది కుదికి ఇన్ని పరిస్థితులు ఆ పిల్లలు చూస్తారు తల్లిదండ్రులు. చనిపోయిన పరిస్థితి ఉన్నప్పుడు ఆరోగ్యం పోగిపోయినా ప్రాణం పెడతారు తల్లిదండ్రులు. అయితే ఇదేంటంటే 2వ రిటైర్మెంట్ వారికి వెళ్ళకొన్నా ₹1 దాచుకోండి. 100 రూపాయలు వచ్చిన తర్వాత 10 రూపాయలు నాదని దాచుకోండి. ఆ భార్యాభర్తలు ముసలాడు మొడగలు ఎవరైనా తెలివినట్లయితే వాళ్ళు దాచుకోండి. ఇద్దరూ ఐక్యతగా ఉండాలి. ఎందుకంటే
వీడి వయసుకి వీడి భార్య భర్తలు సరిహమైన వయసు కనుక ఈయనకి మళ్ళీ పెళ్ళిళ్ళు అవ్వ ఇంకెవరు రారు కనుక రాకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండి ఇంకా చూపు కాకుండా వీళ్ళందరికీ ఒకరికొకరు ఉంటే మా ఆయనని ప్రేమ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అదే ఏజ్ కాబట్టి, మా భార్య అని ప్రేమ ఆయనకు ఉంటుంది అదే ఏజ్ కాబట్టి, ఆయన గుడ్డోడని ఈయనంటేనే ఇద్దరికి ఏదో సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇంటి నుంచి తరిమిసినా ఎక్కడికో పోయి వాచ్మెన్ పోస్ట్ చేసుకొని ఒకరికొకరు బంగారం పల్లి ఇంకేనూ గోడ చేర్పు ఉండాలంటారు. ఆ విధంగా బతుకుతారు. ఈ 2వ రిటైర్మెంట్ రాకుండా ఎవరైనా కాపాడుకునే వాళ్ళు ధన్యులు, నిజంగా ధన్యులు. అది ముందు నుంచి చూసుకోవాలి. చెరువులో నీరు ఉంటుండగా ఎవరికి కూడా తెలియదు నీటి విలువ. చేపకంట రొయ్య కొవ్వి రొయ్యలు ఉంటాయి, ఒడిమే పడిందట. కొయ్యిపోయి ఒడిమే పడిపోయిన తర్వాత నీరు లేచి చినిపోయిందట. అలాగేనట్టు నీటిలో ఉన్న గేదె గేదెలు ఉంటాయి, నీటిలో యాపీగా ఉంటాయి, ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. ఆ నీరు ఎండిపోయిన తర్వాత తెలియాలి, ఎండలకు పరుగెడుతుంటాయి దున్నపోతలు అవి. అలాగా మనిషికి డబ్బు కానీ పోయింది అనుకోండి, పరుగులే, మనశ్శాంతి ఉండదు. డబ్బు ఇప్పుడు లేదు, మనశ్శాంతి ఉండదు. దేవుడు కళ్ళ ద్వారా వాటి ద్వారా చెప్తాడు. దైవజ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది 2వ రిటైర్మెంట్ రాకున్నా 10% నాది అన్నట్టు దాచుకోండి. ఎకరం ల్యాండ్ ఎవరికి ఇచ్చిన పర్వాలేదు, కానీ నాది అనేది ఒక బాత్రూమ్ అని తిల్లి అని ఉంచుకొని కలకాలం హ్యాపీగా భార్య భర్తలు కలిసి బ్రతికియండి. ఒకరికొకరు సహాయం చేసుకోండి. మంచి వయసులో ఉన్నప్పుడు అదే భార్య అటు చూడడం, ఇంకొకటితో పోవడం, భర్త ఇంకో దాన్ని ఉంచుకోవడం, పెంచుకోవడం చేస్తే ఇలా ప్రేమలు పోయి లాస్ట్కి పిల్లలు అంతా లాగేసి చాలామంది రోడ్డు ఫాలో అయిపోతారు. చాలా జాగ్రత్తగా, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.